तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ओम नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। भागवत श्लोक शब्दांगी। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। భాగవతం మొదటి స్కందం మొదటి చాప్టర్ చేస్తున్నాయండి ఋషుల ప్రశ్నలు. సో నిన్న రెండు శ్లోకాలు చేసాం. ఫస్ట్ 5 minutes ఒక చిన్న రివిజన్. ఓకే, సో మొదటి శ్లోకం దేని గురించి చెప్తుందండి? భగవంతుడి గురించి మొదటి శ్లోకం. రెండో శ్లోకం భాగవతం గురించి. సో భగవంతుడి గురించి ఆల్మోస్ట్ 7 పాయింట్లు చూసాం మనం. ఓకే, ఏదైనా చెప్పగలరా? ఏంటి 7 పాయింట్లు ఏమిటి చూసాం భగవంతుడి గురించి? ఫస్ట్ యాక్చువల్లీ 8 యాక్చువల్గా చెప్పాలి అంటే, ఎందుకంటే ఫస్ట్ లైన్ ఏంటండి భాగవతంలో? ఓం నమో భగవతే వాసుదేవాయ. సో భగవంతుడు ఎవరు అన్నది ఫస్ట్ లైన్ లో ఇచ్చేసారు. ఎవరా భగవంతుడు? వాసుదేవుడు అంటే 2 మీనింగ్స్ చూసాం. ఒకటి వసుదేవ తనయుడు, ఇంకొకటి సర్వము వ్యాపించుండేవాడు. సో అతని లక్షణాలు, అతని గురించి ఏంటి చూసాం మనం? ప్రపంచం సృష్టించేది పాదుగప్పర్ వెనక అళిత్తలు, ఆ 3 ఇదిని చేస్తారు ఆయన. సృష్టి స్థితి లయ 3కి ఎవరైతే కారణము అని ఫస్ట్ పాయింట్ వస్తుంది. అంటే ఏంటి? 3టికి కారణం భగవంతుడే. సెకండ్ పాయింట్ ఏంటి? అన్వయాద్ ఇతర చార్థేశ్వ అభిజ్ఞ అంటే ఏంటండి? సెకండ్ పాయింట్ ఏంటి? ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సర్వము ఎరిగినవాడు.
నేను ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కి ఒక బిల్డింగ్ చదివారా? భాష్యాలు చదివారా మీరు? అందరు చదివారా? చదివాము. ఓకే. సో ఒక బిల్డింగ్ కి ఒక ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, ప్లానింగ్ చేస్తాడు అన్ని. అతడు స్వయంగా వచ్చి మళ్ళీ ఇటుక పెట్టక్కర్లేదు, లేదా సిమెంట్ ఎంత అని అతను స్వయంగా చూడక్కర్లేదు. అలానే అతనికి తెలీదా? అతని ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతుంది. సో ఆ బిల్డింగ్ కార్నర్ ఇంజనీర్కి ఎలా తెలుసో అతను స్వయంగా చేయక్కర్లేదు. అర్థమవుతుందా? కానీ సమస్తం అతని చీఫ్ ఇంజనీర్ అతని ఆధ్వర్యంలో మిగతా వాళ్ళందరూ చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా బాగుందన్న క్రెడిట్ ఎవరికి? ఇంజనీర్. ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. సో ఇంజనీర్ కి ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ అంటాం, ప్రతి చిన్న విషయం కూడా అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అలాగా భగవంతుడు డైరెక్ట్ గా అయినా సరే, ప్రత్యక్షంగా అయినా సరే, పరోక్షంగా అయినా సరే, సర్వము అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అతడు అభిజ్ఞ, సర్వము అతడు ఎరిగినవాడు. ఇప్పుడు మనం చూస్తాం, సృష్టి అనగానే బ్రహ్మదేవుడు అంటాం. బ్రహ్మదేవుడు కదా సృష్టించింది. మరి ఇక్కడ ఏం చూసాం మనం? సృష్టి, స్థితి, లయాలు మూడు కూడా భగవంతుడి దగ్గర నుంచి. సో మనం తర్వాత చూస్తాం సర్గ, విసర్గ ఇవన్నీ చూస్తాం. అంటే డైరెక్ట్ గా భగవంతుడు సృష్టించినవి ఉన్నాయి, తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించినవి ఉన్నాయి, ఇంకా చాలా. కొన్ని దక్ష ప్రజాపతి సృష్టించాడు, కొన్ని జీవరాశులు, అలాగే విశ్వామిత్రుడు కొన్ని సృష్టించాడు. ఓకే, అలాగా ఇవన్నీ కూడా. కానీ పరోక్షంగా భగవంతుడే వీటన్నిటికీ కూడా మూలం. అర్థమైందండి? అన్వయాదితర, పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా కూడా సర్వము ఎరిగినవాడు. అది రెండో లక్షణం. ఫస్ట్ లక్షణం ఇవి మనం ఇంకా గుర్తు పెట్టేసుకోవాలి. భగవంతుడు ఎందుకు భగవంతుడిని తెలుసుకోవాలి అంటే, భగవంతుడిని ఆశ్రయించాలంట. మనం ఆశ్రయించే ఆ భగవంతుడు ఏమిటో మనకు తెలియకుండా ఆశ్రయం ఎలా అవుతుంది? సో భాగవతం స్టార్టింగే ఆ భగవంతుడు ఎవరు అనేది చెప్పేస్తాం. 7 లక్షణాలు, నెంబర్ గుర్తు పెట్టుకోండి, 7, 8 లక్షణాలు యాక్చువల్లీ. ఓకే, సో ఫస్ట్ది భగవంతుడు వాసుదేవుడు, రెండోది సృష్టి, స్థితి, లయలు ఎవరి దగ్గర నుంచి ఆ మూడింటికి ఎవరైతే మూలమో, ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వము ఎరిగిన వాడు. నాలుగోది ఏంటంటే స్వరాట్, సర్వము ఎరిగిన వాడు, సర్వముకి మూలం కాబట్టి స్వరాట్. ఒకసారి అందరూ మ్యూట్ చేసుకోండి. సో ముందు 2 పాయింట్ల వల్ల అంటే ఏంటి? అన్నిటికీ మూలం అతడు, సర్వము ఎరిగిన వాడు, అన్నిటికీ సర్వకారణ కారణం కాబట్టి అతడు స్వరాట్. అంటే స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే ఎవరి మీద ఆధారపడినవాడు, అతనికి ఆధారం ఏమి లేదు. ఓకే, సర్వానికి అతడే ఆధారం, కానీ అతడు స్వతంత్రుడు. అది 3వ పాయింట్. 4వ పాయింట్. నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటి? తేనే బ్రహ్మ హృదయాది కవయే, మొట్టమొదటి జీవుడైన బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానాన్ని హృదయంలో వికసింపచేసిన వాడు. యాక్చువల్లీ బ్రహ్మ సంహితలో మనకు పాయింట్ వస్తుందండి. బ్రహ్మదేవుడు తర్వాత కూడా మనం చదువుతాం. బ్రహ్మదేవుడు తనకి ఏం చెయ్యాలి అనే స్థితిలో అతనికి తపహ అని శబ్దం వినిపిస్తుంది. తపస్సు చేయమని వినిపిస్తుంది. తపస్సు అంటే ఏం చేయాలి తెలియదు. బ్రహ్మ సంహిత అలా వస్తుంది, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ. సో ఆ మంత్రాన్ని అతడు తపస్సు చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. గోవిందాయ, గోవిందుడి మీద ధ్యానం చేశాడు. సో బ్రహ్మ కంటే ముందున్నవాడు గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఓకే, సో మొట్టమొదటి జీవి అయిన బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానాన్ని ఇచ్చినవాడు. అదే 5వ పాయింట్. 6వ పాయింట్ ఏంటండి? ముహ్యంతి యత్ సూరయః, మహర్షులు, దేవతలు వీళ్ళందరూ కూడా అతను మోహింప చేయగలవాడు, భ్రమలో పెట్టగలడు. ఓకే, లేదా అతని శక్తికి వీళ్ళందరూ కూడా భ్రమలో ఉన్నారు. నెక్స్ట్ 7th పాయింట్, వినిమయో ఎత్ర త్రిసర్గో మృష, అంటే అతని వల్లే సమస్తము సృష్టి అయినా, 14 లోకాలు సృష్టి అయినా, అది భౌతికమే అయినా, అశాశ్వతమైనా కూడా శాశ్వతము అనే భ్రమ కలిగింప చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అనేది మనం తర్వాత చూస్తాం.
ఎవరికైనా సరే, మహర్షులైనా సరే, దేవతలైనా సరే. ఓకే, ఇంకోటి ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. ఇన్ని చేస్తున్నవాడు కానీ సదా భౌతికత్వానికి విరుద్ధమైన శాశ్వతమైన తన ధామంలో నిత్యం వసిస్తూ ఉన్నవాడు. ఈ 8 భగవంతుడి యొక్క లక్షణాలతో భాగవతం మొదలైందండి. ఓకే, ఇంకొకటి భాగవతం అమృతం, అది నిన్న మనం డిస్కస్ చేసామని నాకు గుర్తు రావట్లేదు. భాగవత అమృతం అన్నారు అందరు. సో భాగవత అమృతం అంటే ఏంటండి? అమృతం అంటే ఏంటి? అమృతం లేనిది. అమృతం తాగితే మృత్యువు రాదు. సో ఎవరు తాగారు అమృతం? దేవతలందరూ తాగారు. హిరణ్యకశిపుడు దండెత్తి రాగానే ఏం చేశారు దేవతలందరూ? పారిపోయారు, వెళ్ళి దాక్కున్నారు, ఎవరికి తోచిన చోట దాక్కున్నారు. అమృతం తాగారు కదా, ఇంకేంటి భయం వాళ్ళకి. కానీ ఎవరైతే భాగవత అమృతాన్ని తాగుతారో వాళ్ళకి భయం అనేది లేదు. అక్కడ పరీక్షిత్ 7 రోజుల్లో మృత్యువుని పెట్టుకుని గంగా తీరంలో కూర్చుని నాకు ఏది భయం లేదు అని చెప్తున్నాడు. ఓకే, సో అది భాగవత అమృతానికి ఉన్న స్పెషాలిటీ. సో భాగవతం యొక్క లక్షణాలు ఏంటి అనేది మనకి 2వ శ్లోకంలో చెప్పారు. ఓకే, సో ఫస్ట్ శ్లోకం నుంచి చెప్పాను నేను. ఎవరైనా పాయింట్స్ చెప్పమని చెప్పాను ఫస్ట్ నుంచి. సో ఏవైనా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా డౌట్ ఉన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? చదివారా? అందరు చదివారా? చదవడానికి ఓకే, విజయ గారు చెప్పండి. మీకు నచ్చ 1-2 పాయింట్స్ చెప్పండి, అందరికి ఛాన్స్ రావాలి. ఓకేనా, చెప్తున్నారా ఎవరైనా? ఇంకొకటి అన్వయాద్ ఇతర అన్నాం కదా, పరోక్షంగా ప్రత్యక్షంగా అని. సో అక్కడ ప్రభుపాద వారు ఏం రాస్తున్నారు? సమస్త దేవతలు కూడా సర్వదేవ నమస్కృత్యం కేశవం ప్రతిగచ్చతి. ప్రతి ఒక్కళ్ళు కూడా పరోక్షంగా కూడా, యాక్చువల్లీ ప్రత్యక్షంగా మనం భగవంతుని ప్రార్థించిన, పరోక్షంగా మిగతా దేవతలందరూ కూడా యాక్చువల్లీ ఆ మూల పురుషుడైన భగవంతుడి యొక్క అవతారాలు. ఓకే, ఇంకేమైనా మీరు ఏమైనా అండర్లైన్ చేసుకున్నారా పాయింట్స్? అవునా, వాయిస్ వినిపిస్తుందండి? ఏదన్నా క్లియర్ గానే ఉంది. ఓకే, నెక్స్ట్ వ్యాసదేవుడు దీన్ని ఏ స్థితిలో రాశాడు? పరిపక్వ స్థితిలో రాశాడు. అవునా? సో ఇంకేమన్నా ఉన్నాయి పాయింట్స్ మీకు? 3 రకాలైన రుచికర ఫలాలు, 3 రకాలైన ఫలాలు అందిస్తుంది. ఒకటి మాధుర రహస్యం, రాధారసం, భక్తి రసం. ఓకే, కానీ ఇక్కడ భాష్యంలో లేదు, ఉందా? నేను జనరల్ గా చెప్పాను. ఓకే, జనరల్ గా కరెక్ట్. అది మనకి ఈ రోజు శ్లోకంలో వస్తుంది. భాగవతం రసమాలయం అన్నప్పుడు ఆ రసం ఏంటి అనేది మన 3వ శ్లోకం. సో మొదటి శ్లోకంలో పాయింట్స్ ఇంకేమైనా? మేడం, నిప్పులో వచ్చి నీళ్లు ఉండేట్టుగా, వెనక వచ్చి నీళ్ళల్లో నేలలో నీళ్ళు ఉండేట్టుగా ఆ మాయని వచ్చి సృష్టిస్తా ఉంటారు. అట్లా ఎలా అయితే మనం భ్రమలో ఉంటామో అలా దేవర్షులు, ఋషులు, దేవతలు కూడా ఆ భ్రమలో ఉంటారు. ఓకే, ఇంకా ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఒకటి ప్రభుపాద వారు చెప్తున్నారు, ఒక గ్రహం కానీ ఒక శాటిలైట్ అని పెద్ద ఇస్రో, మీరు ఎవరైనా ఇస్రో సెంటర్ చూసారా? ఇక్కడ మనకి సూళ్ళూరుపేట దగ్గర స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వీళ్ళు శాటిలైట్ పంపిస్తుంటారు కదా, ఉపగ్రహాన్ని తీసుకెళ్ళి అంతరిక్షంలో పెడుతున్నారు. ఇప్పుడు మనం ఇదంతా, ఇప్పుడు మీరు నేను మాట్లాడగలుగుతున్నాము అంటే ఇది శాటిలైట్ వల్లే కదా. కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను. కానీ ఇది పని చేయాలి అంటే చాలా పెద్ద మేధస్సు,
కావాలి అక్కడ. సో ఎవరో డిజైన్ చేశారు, ఒక పెద్ద టీం పనిచేస్తుంది అండి దేనికి, ఒక ఉపగ్రహాన్ని ఒక కక్షలో పెట్టడానికి. సో ఇంత డిజైన్ చేసిన వాడికి స్వతంత్రుడు వాడు. సో ఆ మేధస్సు ఇచ్చిన వాడు ఇంకొకడు ఉన్నాడు. సో చాలా మంది సైన్స్ ఇంత చేయగలిగింది, భగవంతుడి గొప్పతనం ఏంటి? ప్రభుపాద వరకు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మంచినీళ్ళు, వాటర్, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కొత్తగా మెషిన్లు వచ్చాయి. నీళ్లు ప్యూరిఫైయింగ్ కాదు, మీరు చూసారో లేదు, ఇక్కడ ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు, అది ఏకంగా నీటిలో నుంచే నీళ్లు తయారు చేసి ఇచ్చేస్తుంది. సో అంత కనుక్కున్నాం. గడియారం, ప్రభుపాద వారు గడియారం ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూసారా? గడియారం కనుక్కున్నవాడు ఎంత ఘనుడో. ప్రభుపాద వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, మీకు అర్థమైంది అక్కడ? మేడం అట్లా ఇల్లు కట్టిన వాడి కన్నా కట్టించిన వాడు గొప్ప అంటారు కదా మేడం, కట్టిన కూలోడు గొప్ప మేడం. ఆ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు, కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇచ్చిన వాడే. ఏది సృష్టించడం అనేది అవ్వదు, భగవంతుడు ఇచ్చిన దాని నుంచి పరోక్షంగా మనం ఇంకేదన్నా చేయగలమే తప్ప మూలం అనేది అహం బీజ ప్రదర్శిత, ప్రతిదానికి బీజం నేను అని చెప్పాడు కృష్ణ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ప్రభుపాద వారు ఇందులో. ఓకే, మానవుడు సృష్టించిన యంత్రం ఇంకో యంత్రాన్ని సృష్టించగలదా? అది రెండు యంత్రాలకి కలిపితే వేరే యంత్రాలు ప్రొడ్యూస్ అవుతాయా? కానీ భగవంతుడు సృష్టించిన యంత్రం దానంతట అది. ప్రభుపాద వారు స్త్రీ పురుషుల ఎగ్జాంపుల్ ఇస్తున్నారు కృష్ణ చక్రవర్తి ఠాకూర్. సో ఫస్ట్ బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడి హృదయం నుంచి మను ఎవరు వచ్చారండి? స్వయంభూ మను శతరూపం. అక్కడి నుంచి ఆటోమేటిక్గా మిగతా ప్రాసెస్ జరిగిపోతుంది. సో ప్రభుపాద వారు అంటున్నారు, రెండు మెషిన్లు కలిసి ఇంకో మెషిన్ ని ఉత్పత్తి చేసిన రోజు ఆలోచిద్దాం, అంతవరకు మాట్లాడకండి. ఓకే, సో భగవంతుడి సృష్టితో అసలు కంపారిజనే లేదు. సో ఏ కాన్ఫిడెన్స్ తో భగవంతుడిని ఛాలెంజ్ చేస్తున్నారు అనేది హాస్యాస్పదం. ఓకే, చెప్తున్నారు ప్రభుపాద గారు. ఓకే, ఇంకేం ఎగ్జాంపుల్స్ అండి? విఘ్నేశ్వర, ఒక్కొక్క పదాన్ని ప్రభుపాద వారు చాలా గొప్పగా ఈ వ్యాఖ్యానంలో చేశారు. లాస్ట్ పారాగ్రాఫ్ ఒక్కటి చదువుతానండి. పక్షపాత రహితుడగు పాఠకుని ఈ శ్రీమద్ భాగవతం క్రమంగా అత్యున్నతమైన ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితిని ఉద్ధరించగలదు. ఇంకొక పాయింట్, ఎప్పుడైతే మనం సత్యం పరం ధీమహి అన్నామో దీన్ని గాయత్రి మంత్రంతో పోల్చాం, అంతేనా? గాయత్రి మంత్రం. సో గాయత్రి మంత్రానికి ఎవరండి అర్హులు? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, ఎవరైతే సత్వస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది, విషిదం అవుతుంది. సత్వగుణంలో ఉన్నారు బ్రాహ్మణులు అంటే అక్కడ ఏంటి? సత్వగుణం. అందుకనే మనకి భగవద్గీత బేసిస్ అని నిన్న కూడా చెప్పుకున్నాం, చాతుర్వర్ణ్యమయ గుణకర్మ. ఓకే, సో గుణ కర్మని బట్టి వర్ణాలు అనేవి వచ్చాయి. సో ఇక్కడ బ్రాహ్మణులకి అర్హత అంటే ఏంటండి? సత్వగుణంలో ఉన్న వాడికి గాయత్రి మంత్రం, సత్వగుణంలో ఉన్న వాడికి భాగవతం అర్థమవుతుంది. ఓకేనా? సో భాగవతం ఏం చెప్తున్నారు? సత్వం. అందుకని మన ఎందుకు సత్వగుణంకి కనీసం రావాలి? యాక్చువల్లీ గుణాలు మూడు. దుర్గా గారు, హరే కృష్ణ, మ్యూట్ లోనే ఉండండి ప్లీజ్. సో సత్వగుణాలకి కనీసం వస్తే జ్ఞానం మనకి అర్థమవుతుంది. అందుకనే రజో తమో గుణాలకి దూరంగా ఉండాలి, లేదా రజో తమో గుణాలు ఎక్కడెక్కడ ఎంటర్ అవుతున్నాయో అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. సత్వగుణంకి ఎందుకు రావాలి అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి గాయత్రి మంత్రం, సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం మనకి అర్థమవుతుంది. అదొక పాయింట్ రాశారు కదా. ఇంకొకటి, వేదములందు తెలియజేయబడిన వివిధ దేవతార్చనల వంటి
త్రిగుణ పూర్ణమైన భౌతిక కర్మలను అతిశయించుటకు అతనిని సమర్థుని చేయగలదు. దేవతా అర్చన ఈ వేదాల్లో ఇచ్చిన దేవత దుర్గా గారు ఎవరండి? ఇది దుర్గా సగల. ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళారా? సో త్రిగుణ పూర్ణమైన భౌతిక కర్మల్ని అతిశయించుట. సో భగవద్గీతలో 7th చాప్టర్లో అలాగే 9th చాప్టర్లో కృష్ణుడు అన్యదేవత అర్చన గురించి చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్తున్నాడు? కోరికల చేత కామైస్తైస్తే అపహృత జ్ఞాన ఏదో వస్తుంది. ఎవరైతే ఆ కోరికల చేత జ్ఞానం అపహరించబడి ఉందో, ఓకే, వాళ్ళు అన్య దేవతలని ఆశ్రయిస్తారు. ఎందుకు? క్విక్ రిజల్ట్స్ కావాలి. ఏ రిజల్ట్స్ కావాలి? అది కూడా కామ్యాలు. కామం అంటే కోరికలు, ఇంద్రియ తృప్తి కోసం, క్విక్ రిజల్ట్స్ రావడం కోసం, క్విక్ రిజల్ట్స్ రావడం కోసం ఈ మిగతా దేవతార్చన ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఇవి కూడా వేదాల్లోనే ఉన్నాయి. ఓకే, మనం ఇవాళ శ్లోకంలో ఇంకొంచెం ముందుకి వెళ్దాం, డెప్త్ లో వెళ్దాం. సో ప్రస్తుతం మనం ప్రభుపాద వారి భాష్యం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా అండి? నెక్స్ట్ సెకండ్ శ్లోకానికి వస్తే భాగవతం గురించి మళ్ళీ 7-8 పాయింట్స్ వచ్చాయి భాగవతంలో కూడా. ఫస్ట్ దాంట్లో కూడా భగవంతుడి గురించి 8 పాయింట్లు చూసాం. రెండో శ్లోకంలో భాగవతం గురించి 8 పాయింట్లు. ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ పాయింట్ ఏంటి? పురుషార్థాలను వదిలిపెట్టి పరోధర్మాన్ని గురించి మాట్లాడుతున్నది. కైతవ ధర్మాన్ని పక్కన పెట్టేసింది. ఓకే, ఇది యాక్చువల్లీ 2 పాయింట్లకు ఉంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ కైతవ ధర్మాన్ని పక్కకు నిరసించి అని రాస్తారు ట్రాన్స్లేషన్, అంటే పక్కకు పెట్టేసి. రెండోది ఏంటి? పరమధర్మ. కైతవ ధర్మంలో మనకి ధర్మార్థ కామమోక్ష 4 వచ్చేసాయి. వీటిల్ని పక్కన పెట్టి పరమధర్మం, పరము ధర్మ ప్రోజిత కైతవోత్ర పరము. పరము అంటే పరమధర్మం గురించి చెప్పేది రెండో పాయింట్. నెక్స్ట్ ఏంటి? నిర్మత్సరాణం సతాం వేద్యం. ఎవరికి ఇది అర్థమవుతుంది? వేద్యం అంటే అర్థం అవ్వదు, తెలుసుకోగలరు. ఎవరు తెలుసుకోగలుగుతారు? నిర్మత్సరాణం సతాం, మత్సర భావము, మాత్సర్యము అంటే అసూయాభావం లేని సత్పురుషులకి ఇది అవగతం అవుతుంది. దాని యొక్క లక్షణం భాగవతం. ఓకే, నెక్స్ట్ 4వది ఏంటి? వాస్తవం వస్తు శివదం. వాస్తవం వస్తు అంటే వాస్తవం వస్తు ఒక పాయింట్, శివదం ఇంకో పాయింట్. 4 వాస్తవం వస్తు అంటే వస్తువు యొక్క వాస్తత్వాన్ని, అంటే ఏది భ్రమ ఏది సత్యం అనేది మనకి తెలియబరుస్తుంది. శివదం, శివదం 5వ పాయింట్. శివదం అంటే ఏంటండి? మంగళకరమైనది. పద్మావతి గారు మీరు మ్యూట్ చేసుకోవాలండి. వేద్యం, మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం లాస్ట్ లో చూద్దాం, లేదా నేను ఒకసారి పాజ్ చేస్తాను, అప్పుడు మీరు అడగచ్చు. సో వేద్యం, వేద్యం వాస్తవం అనేది 3వ పాయింట్. వేద్యం వాస్తవం అత్ర వస్తు అనేది 4వ పాయింట్. శివదం అనేది 5వ పాయింట్. శివదం అంటే మంగళకరమైనది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనందరం దానివల్లే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. తాపత్రయోన్మూలనం, తాపత్రయాలని ఉన్మీలితం, పెకిలిస్తుంది కాబట్టి అది 5వ పాయింట్. 6వ పాయింట్ సారీ. సో 7వ పాయింట్ మహాముని కృతే. ఇది ఎవరు చెట్టు కింద కూర్చుని రాసేయలేదు, లేదా కవిత్వం లాగా కవిలాగా ఊహించి రాయలేదు. మహాముని కృతే, భగవత్ స్వరూపుడైన వ్యాసదేవుడు. ఇంకా ఏం చేసాం మనం? వ్యాసదేవుడు పరిపక్వ స్థితిలో రచించిన శాస్త్రం ఇది భాగవతం. అది మనకు తర్వాత వస్తుంది. వ్యాసదేవుడు ఎక్కడ ఎలాంటి పరిపక్వ స్థితి అంటే మనకు అది తర్వాత చాప్టర్ లో వస్తుంది. వ్యాసదేవుడు వేదాలు విభజించి పురాణాలు రాసి అన్ని చేసిన
సంతృప్తి చెందనప్పుడు, ఇది భాగవతం మనకి భాష్యంలో రాశారు. అలాంటి పరిపక్వ స్థితిలో, పరిపక్వం ఇంకా రాలేదు, అలాంటి కన్ఫ్యూజన్ స్థితిలో నారదులు వారు వచ్చి అతని స్ఫూర్తి ఇచ్చినప్పుడు ఆ పరిపక్వ స్థితిలో వ్యాసదేవుడు రాసిన రచనే ఈ భాగవతం. సో మహాముని కృతే, అది 7th పాయింట్. 8th పాయింట్ ఏంటండి? శుశ్రూషిభిస్తత్క్షణ. శుశ్రూషిభి అంటే శుశ్రూష. శుశ్రూష అంటే అణుకువతో శ్రద్ధతో ఎవరైతే వింటారో వాళ్ళకేమవుతుంది? ఈశ్వర సద్యోహృద్యవరుద్ధతే తత్క్షణ. వాళ్ళకి స్వయంగా భగవానుడు హృదయంలో ప్రవేశిస్తాడు. అవరుధ్యత అంటే స్థాపన, భగవంతుడి స్థాపన అనేది హృదయంలో జరుగుతుంది. పాయింట్స్ కింద అయితే మీకు ఈజీగా గుర్తుంది. సో ఫస్ట్ దాంట్లో 8 పాయింట్లు భగవంతుడి గురించి చూసాం. సెకండ్ శ్లోకంలో భాగవతం గురించి 8 పాయింట్లు చూస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అవి కనిపించాయా? ఫస్ట్ కైతవ ధర్మం పక్కన పెట్టడం గురించి, అసలు ధర్మం నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే ధర్మం కంటే కింద అసలు ఏంటి? ధర్మం కంటే కింద పశు లక్షణం. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మనం, ఆహారమయ నిద్ర మైథునం. ఈ 4 కనుక ఉంటే మనిషి కూడా పశుభి సమాన. ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాసే పదం. సో అసలు మానవ జీవితం అంటేనే ధర్మం నుంచే కనీసం స్టార్ట్ అవ్వాలి. ధర్మం కిందకి జారిపోయామంటే అది ఇంకా ఇవన్నీ ఇంకా భాగవతం భగవద్గీత ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. మానవ జీవితం స్టార్టింగ్ ఏ ఉండాలి? కనీసం ధర్మం అనేది ఉండాలి. ఆ ధర్మాన్ని కూడా ధర్మార్థ కామ మోక్షాల పక్క పెట్టి పరోధర్మం మాట్లాడుతుంది భాగవతం. సో ముందు అసలు ఏంటి మానవ జీవితం? సో ధర్మం అనే ఆచరణ, ధర్మాచరణ లేకపోతే ద్విపాద పశువు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, 2 కాళ్ళ పశువు తిందే మిగిలిపోతాడు మానవుడు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. మాత్సర. మాత్సర అంటే అసూయాభావం. అసూయాభావం అంటే ప్రభుపాద వారు దీన్ని పోటీ భావంతో రాశారు. ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఈ పోటీ అసూయాభావం ఎగ్జాంపుల్స్ మనం ఏమన్నా చెప్పండి. మనకి చాలా ఉందనుకోండి, బాగానే ఉంటుంది ఎంతవరకు, లేదా మనం ఒకటి కొనుక్కోవాలి అనుకున్నాం, కొనేసుకున్నాం, ఆనందం వచ్చింది. కానీ పక్కవాడికి ఇంకా మంచిది దొరికింది, ఏమైంది? మన ఆనందం అంతా ఎగిరిపోయింది. అసూయ, పోటీ భావం, పోటీ. కానీ నిజమైన సత్పురుషులు ఈ పోటీ భావానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గోల్ వేరు. భౌతిక ప్రపంచంలో పోటీ అనేది అంటే దేనికి వ్యర్థం. పోటీ పడుతున్నాము అంటే ఏంటి? మొత్తం జీవనాన్ని, టైంని వేస్ట్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ మన పిల్లలకి కూడా చెప్తున్నాం, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే మన క్లాస్లో మన ఫస్ట్ అనుకోండి, అయితే ఏంటి ఇంకో స్కూల్లో ఇంకెవడో ఫస్ట్, ఇంకెవడో ఫస్ట్, ఇంకెవడో ఫస్ట్. ఓకే, ఈ పోటీ భావన ఎక్కడ ఆగుతుంది? నిజంగా పిల్లలకి మనం ఏం చెప్పాలి అంటే, నువ్వు పక్కవాడితో పోటీ పడక్కర్లేదు. 100 మార్కులు కదా నీకు ఎగ్జామ్, ఆ 100 కోసం నువ్వు ట్రై చేయి. అవతల వాడికి ఎంత వచ్చింది మనకి ఎందుకు అంటే, అవతల వాడితో మనం పోటీ చేస్తే ఏమవుతుంది? వాడికి జ్వరం రాగానే మనకు ఆనందం, అబ్బో వాడి వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు, నేనే ఫస్ట్ ర్యాంక్. అందులో అసలు ఆనందం ఉందండి? ఓకే, అర్థమవుతుందా? ఈ పోటీ, ఇదే అసూయ భావం, ఇదే పోటీ భావం. సో సత్పురుషులకి దీంతో సంబంధం లేదు. మన జీవితం పరమార్థం చేరుకుంటుందా లేదా, పరమార్థం వైపు మనం వెళ్తున్నామా లేదా. అవతల వాడు వెళ్ళడంతో మనకి అంటే అవతల వాడితో పోటీ పడుతున్నాము భౌతికంగా అంటే మనం మన సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టు. మొన్న చెప్పుకున్నాం కదా మన పర్సనాలిటీ డెవలప్మెంట్. జీవితం అంతా అవతల వాళ్ళకంటే నేను గొప్ప అనిపించుకోవడంలో అవుతుంది, కానీ నేను నా స్థితి నుంచి ఒక అడుగు పైకి ఎదిగాను అన్నది ఆలోచించట్లేదు. సో ఈ పోటీ అసూయా భావన లేని వాళ్ళకి అంటే అనసూయా భావన, మాత్సర్యం నుంచి నిర్మత్ సరాణం సతాం, సతాం అలాంటి వాళ్ళని సతాం అన్నారు సత్పురుషులకి. ఇంకేంటి? ఇంద్రియ భోగానుభవమునకు వేదములందు 3 రకములైన మార్గములు తెలుపబడింది. ఏంట 3 రకాలు?
వేదాల్లో 3 రకాలు ప్రతిపాదించబడింది. ఒకటి కర్మకాండ. కర్మకాండ ఏంటి? ఉన్నత లోకాలు లేదా స్వర్గ సుఖాల కోసం, అంటే మన సుఖాలు, కామ అంటే కోరికలు, ఇంద్రియ తృప్తి కోసం చేయవలసిన సాధన ఉంది. రెండోది ఉన్నత దేవతా లోకాలకి అంటారు. సుఖాల వరకు, స్వర్గం వరకు సుఖాలండి, ఆ పైనంతా దేవతా లోకం. ఆ దేవతా లోకాలకు వెళ్ళడం, ఉన్నత లోకాలకి వెళ్ళడం గురించి. మూడోది ఇక్కడ రాశారు చూడండి లోకాలు. ఒకటి ఉన్నత లోకములను పొందుట కొరకే కర్మకాండను ప్రతిపాదించగా, రెండవది వివిధ దేవతా లోకములను పొందు నిమిత్తమై ఆయా దేవతల పూజలను కూడి ఉన్నది. చంద్రలోకానికి వెళ్ళాలి, మనకి వేదాల్లో ఉంది. ఎలా, ఏం చేస్తే చంద్రలోకానికి వెళ్ళగలము? ఓకే. ఇక మూడో మార్గం పరతత్వము ఎరుగుటను, పరతత్వం యొక్క నిరాకారతత్వము. అంటే ప్రభుపాద గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అంటే, ఎందుకు ఈ మోక్షం కూడా భాగవతం పక్కన పెట్టమంటుంది అంటే, మోక్షం కూడా స్వార్థంలో అతి ఫైన్, చాలా సున్నితమైన పార్ట్. ఎవరైనా చెప్పగలరా ఎందుకు మోక్షం అనేది ఏమంటారు ఉన్నతమైనది కాదు? ఎందుకు? అక్కడ తను బయటపడాలి అనుకుంటున్నాడే తప్ప భగవంతుడితో సర్వీస్ చేయాలి అన్న కాంక్ష లేదు, ఇంకా సెల్ఫ్ లోనే అల్టిమేట్ గా. సో ప్రభుపాద వారు అదే చెప్తున్నారు. మోక్షం చాలా మంది ధర్మార్థ కామాలు చేయంగా విసుగొచ్చి, అబ్బో నాకు ఇది వద్దురా దేవుడా అనుకుని మోక్షం వైపు వెళ్ళడమే అవుతుంది. కానీ లేదా మోక్షం అంటే అందరికీ ఒక పిక్చర్ ఉంది. ఏంటి అంటే, ఈ జన్మ మృత్యు జరాలు ఉండవు, జరా వ్యాధులు ఉండవు, నేను దీని నుంచి బయటపడాలి అంతే అక్కడ కాంక్ష ఉంది. కానీ దానికంటే ఉన్నత, నేను మీకు ఈ భార్యాభర్తలు ఎగ్జాంపుల్ చెప్పాను ఇదివరకు భగవద్గీత క్లాస్ అటెండ్ నేను, వాళ్ళకి తెలిసే ఉంటుంది. భార్యాభర్తలు రోజు దెబ్బలాడుకున్నారండి. దెబ్బలాడుకోవడం అనేది మన కష్టాలతో పోల్చుకున్నాం, ప్రతిరోజు కష్టాలు వస్తాయి. సో దానికి వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. నువ్వు నీ పనులు చేసుకుని, నేను నా పనులు చేసుకుంటాను, నేను నీతో మాట్లాడక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు. ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, గొడవలు లేవు, ఆనందమా కాదు? రోజు గొడవలు కదా. ఇప్పుడు ఏ గొడవలు లేవు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నీ మొహం అటు ఉంటే నా మొహం ఇటు ఉంది, సో మన గొడవలు లేవు. సో ఈ గొడవల నుంచి బయటపడడం అనేది ఆ స్థితి. విసిగిపోయారు జనాలు, ఈ కష్టాలు వద్దురా దేవుడా, నాకు ఏ కష్టం వద్దు. మళ్ళీ చాలా మంది చెప్తుంటే, అసలు నాకు జన్మే వద్దు స్వామి అంటే ఏంటి, మనం దీని నుంచి బయటపడాలి అన్న కోరికే అక్కడ తప్ప భగవంతుడితో కనెక్షన్ లేదు. ప్రభుపాద వారు రాస్తుంటారు, గుడికి వెళ్ళి స్వామి నువ్వది నువ్విది అని లాస్ట్ లో ఒక కోరిక యాడ్ చేస్తాం. దాంతో అక్కడ హీరో భగవంతుడు అవ్వలేదు, ఇంపార్టెన్స్ మనకైపోయింది. నాకు ఇది ఉంది, నువ్వు నాకు ఇది తీర్చు, నువ్వు అంత గొప్పవాడివి, నాకు ఇది తీర్చు. నీకు ఇది చాలా చిన్న విషయం నాయన, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు ఈ విషయం తీర్చి అంటే ఏంటి, అక్కడ ఉద్దేశం ఏమైపోయింది, నేనైపోయింది, భగవంతుడు లేడు. అర్థమైందండి? అందుకే ఆ మోక్షాన్ని కూడా పక్కన పెట్టి పరమ ధర్మాన్ని భాగవతం చెప్తుంది. ఓకేనండి? ఏదో పక్కనే మోక్షం ఉండి దాన్ని పక్కన పెట్టేస్తున్నాం అనుకోకండి. ఆ మోక్ష స్థితి చాలా చాలా ఉన్నతమైనది, అది ఇలా అనుకుంటే వచ్చేసేది కాదు. కానీ మోక్షానికంటే పైన ఇది కూడా. ఎందుకు కైతవ ధర్మం ఫస్ట్ మనం చదివేశాం, అమ్మో ధర్మార్థ కామ మోక్షాలు 4 పక్కన వెళ్ళిపోయి ఎలాగా అని అనుకుంటారు. అందుకని ప్రభుపాద వారు ఆ స్థితిని కూడా డిస్క్రైబ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇంకొకటి రాశారు ప్రభుపాద వారు ఇక్కడ. భాగవతం ఏంటి అంటే, వేదాంత సూత్రాలకి భాష్యం ఏంటి అంటే అది భాగవతం. ఓకే, వేదాలు వేదాంత సూత్రాలు రాశారు వ్యాసదేవుల వారు. సో వేదాంత సూత్రాలకి కూడా భాష్యం అంటే, వేదాంత సూత్రాలు అర్థం అవ్వాలి అంటే భాగవతం చదవాలి. భాష్యం అంటే తెలుసు కదా, భాష్యం అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్. ఇంకొంచెం మనకు అర్థమయ్యే రీతిలో రావడం. మనకి ప్రభుపాద గారి దయ వల్ల భాగవతానికి కూడా భాష్యం లభ్యమవుతుంది. అర్థమైందా? వేదాలు వేదాంత సూత్రాలు, వేదాంత సూత్రాలకి భాష్యం భాగవతం. ఆ భాగవతి యొక్క భాష్యాల వల్ల మనం భాగవతం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇంకా
ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, భాగవతంలో ఇచ్చిన విధంగా మనం ఆ క్రమరీతిలో మనం భాగవతానికి ముందు వెళ్ళాలి. సో ప్రభుపాద గారు చెప్తున్నారు, చాలా మంది సప్తాహం అని చేస్తుంటారు. ముందు డైరెక్ట్ కృష్ణుడు అనగానే కృష్ణుడు రాసలీల గోపికలతో అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్న టాపిక్ అది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది జనాలకి. ఎందుకంటే భౌతికత్వంతో నిండిపోయి ఉన్నారు. సో నేరుగా ఆ టాపిక్స్ కి వెళ్తే అర్థం కాదు. భాగవతం భగవంతుడి గురించి అయితే ఆ భగవంతుడి జనన ఎక్కడి నుంచి మొదలైంది? దశమ స్కందం నుంచి. ఎందుకు సుఖదేవ గోస్వామికి అక్కడి నుంచి ఎందుకు మొదలెట్టారు? భాగవతం సృష్టి స్థితి ఇలా నుంచి భగవంతుడి యొక్క డెఫినేషన్ నుంచి. సో డైరెక్ట్ గా అక్కడికి వెళ్లకుండా క్రమరీతిలో భాగవతాన్ని చదివితే మనకి అప్పుడు అర్థమవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇది ఒక చిన్న పిల్లవాడు దొంగతనం చేస్తే చీ అంట. మనం ఏంటి, భగవంతుడు దొంగతనం చేసిన లీల మనకు అర్థం అవ్వాలి అంటే ముందు భగవంతుడు ఎవరు అర్థం అవ్వాలి. కోసింతను ఎవరైనా ఫారినర్ వచ్చారు, ఎవరి కృష్ణుడు అంటే పక్క వాళ్ళ ఇంట్లో వెన దొంగతనం చేస్తున్నాడు అని చెప్పాం అనుకోండి, ఓ ఇతన్నా మీరు దేవుడు దండం పెట్టుకుంటున్నారు. మొన్న ప్రభు ఒకటి చెప్తున్నారు, ఒక ఆవిడ వచ్చి చెప్పింది, మా అబ్బాయి ఎంత లంచ్ బాక్సులు ఇస్తున్నా నేను పెట్టింది తినట్లేదు, పక్క వాళ్ళ బాక్సుల్లోంచి తినేస్తున్నాడు, ఏదైనా ఉపాయం చెప్పగలరా? నేను పూజించే భగవంతుడు కూడా ఇలాంటి వాడేనమ్మా, పక్క వాళ్ళ ఇళ్లలో వెన తింటున్నాడు, యశోదమ్మ బాధ అంతా ఇదేను. సో మనకి లీల అర్థం అవ్వాలి. మామూలుగా ఈ పిల్లవాడికి చెప్తే మనకు అర్థం అవ్వట్లేదు. సో ఇందులో రసం ఏముంది, అయ్యో అనుకుంటాం, జాలి చూపిస్తాం. సో ఏమిటి అక్కడ జరిగింది, ఆ భగవంతుడి గురించి అర్థం అవ్వాలంటే క్రమరీతిలో మనం అప్పుడు భాగవతం మనకి అర్థమవుతుంది. అప్పుడు ఆ దశమ స్కందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. ఉంది ఇంకొకటి ప్రభుపాద చాలా ఇంట్రెస్ట్ గా రాశారు, బహుపుణ్య కర్మలను కావించిన పిమ్మటయే మనుజుడు శ్రీమద్ భాగవతంను శ్రవణము చేయుటకు అర్హుడు. మన ఈరోజు భాగవత శ్రవణం, భాగవత పఠనం, మన చేతిలో భాగవతం ఉంది అంటే ఎన్నో పుణ్యకార్యాలు చేశాము. ఇంత పుణ్యం చేస్తే ఎక్కడో ఏ అంబానీ ఇంట్లో పుట్టాలి కదా. అంబానీ ఇంట్లో పుడితే ఎన్ని ఏళ్ళు బతుకుతారు? అదే చెప్పాను. అందుకని మృతం లేని అమృతం తాగినా కూడా దేవతలకి ఆ భయం పోలేదు. భాగవతంతో మీకు శోక మోహ భయాపహం అని తర్వాత శ్లోకాలు చూస్తాం. వీటన్నిటి నుంచి నిజంగా బయటపడేసేది మనకి అండి. సో ఇవాళ శ్లోకం కొద్దాం. 3వ శ్లోకం అండి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ చెప్పారు, లాస్ట్ లైన్ చదువుతున్నాం. ఈ శ్రీమద్ భాగవత దివ్య సందేశము శ్రద్ధతో శ్రవణము, శ్రద్ధతో శ్రవణం అనేదే శుశ్రూష అన్నాము. ఓకే, శ్రవణము చేయుటకు ఉపక్రమించిన వాడు వేదములందు తెలుపబడిన ఆత్మానుభవమునందలి వివిధ స్థాయిల గుండా ప్రయాణింప అవసరము లేకని పరమహంస స్థితికి తత్క్షణాత్ శీఘ్రముగా ఉద్ధరింపబడగలదు. లేకపోతే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇందాక మనం అన్న ధర్మార్థ కామ మోక్ష, మోక్షం అనేది ఎంతో మహర్షులు, ఇప్పుడు కుంభమేళ చూస్తున్నాం, మహానుభావులు ఋషులందరూ ఎంతెంతో మంది యోగులు వస్తున్నారు. మన ఎవరో పంపించారు, 154 సంవత్సరాలు యోగి ఆ ప్రాణాన్ని నిలుపుకుంటాడు తను. ఎందుకంటే ఆ పరిపక్వత చెందడం కోసం తనకి శరీరం కావాలి, శరీరం మీద అపేక్ష కాదు, శరీరంతోనే చేరుకోవడం అవుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని నిలుపుకోవాలి. కాబట్టి ఆ యోగా పద్ధతిని వాళ్ళు, సో ఇవన్నీ చాలా కష్టం. అంటే అందరూ చేయగలేదు. కుంభమేళాలో ఎంతమంది 150 సంవత్సరాలు దాటిన వాళ్ళు వచ్చారు. సో ఇది సులభమే కానీ ఏమంటారు, సింపుల్ కానీ సరళమే కానీ సులభం కాదు. భక్తి అనేది సరళం, అన్నిటికంటే ఈజీ ప్రాసెస్. అలానే అన్ని వదిలే ఉంటే అది చాలా కష్టం. కానీ ఆ టెక్నిక్ తెలియాలి. ఇంకా మిగతా పద్ధతులు అన్నిటికంటే కూడా ఇదే అన్నిటికంటే సరళమైన. ఓకేనా, ఫస్ట్ 3 శ్లోకాస్ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకని ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం మనం. ఓకేనా, సో ఇవాళ 3rd శ్లోకానికి వెళ్దాం. నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. ఓ భావుకులారా, రసికులారా, వేద వాంగ్మయం అనడి కల్పవృక్షము యొక్క
పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతమును ఆస్వాదింపుడు. ఇది శ్రీ శుకదేవ గోస్వామి ముఖతః వెలువడి ఉన్నది. తత్కారణముగా ఈ ఫలము మరింత మధురముగా ఒప్పారి దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. వేదవాంగ్ నిగమ కల్పతరువు. నిగమము అంటే వేద శాస్త్రాలు, వేదాలు, శాస్త్రం. వేద శాస్త్రాలన్నీ కల్పవృక్షం. కల్పవృక్షం అంటే అందరికీ తెలుసు కదండి, ఒకసారైనా చూడాలి కదా. కల్పవృక్షం ఏం చేస్తుంది? ఏది కోరితే అది ఇస్తుంది, కోరిన ఇస్తుంది. సో వేద శాస్త్రాలని కల్పవృక్షంతో ఎందుకు పోల్చారు? ఏది కోరినా అది పొందడానికి మార్గం అందులో ఉంది. ఏది కోరినా, ఇక్కడ రాజ్యాధిపత్యం కోరినా, స్వర్గాధిపత్యం కోరినా, బ్రహ్మలోక పదవి కోరినా, సుఖం కావాలని, ఏం కావాలన్నా సరే ఇచ్చే మార్గం వేదశాస్త్రాల్లో ఉంది. సో వేదశాస్త్రాలన్నిటినీ కల్పవృక్షంతో నిగమ కల్పతరు. దాని యొక్క ఫలం, ఫలం కాదు ఇది, గలితం ఫలం అంటే పండిన పండు. అంటే ఇంకా తీసి తినడమే, అన్ని ఒలిచి ఇచ్చేసారన్నమాట. ఇంకా జ్యూస్ ఒక్కటి ఉంది అక్కడ, దాన్ని తీసుకోవాలంతే. సో భాగవతం ఏంటి? ఇంత మధురంగా ఉంటుంది. గలితం ఫలం, పరిపక్వత, పండిన పండు అనమాట ఇది. సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. ఈ పండిన ఫలంతో ఆగలేదు ఇంకా. సుఖముఖాద్, శుకుడి యొక్క ముఖం నుంచి. నిన్న మనం చూసాం కదా, శుకుడు చెప్తుంటే వ్యాసుడు వింటున్నాడు, అక్కడ వ్యాస భగవానుడు గురువైన నారదుడు కూడా వింటున్నాడు. ఎందుకంటే చిలక కొట్టిన పండు నిన్న చెప్పుకున్నాం. శుకుడి ముఖం నుంచి రాసింది వ్యాసదేవుడు, కానీ సుఖం, అందుకనే యాక్చువల్లీ సుఖ అనే పేరు కూడా వచ్చింది. ఎందుకంటే ఇంకా తీయదనంగా చెప్పగలిగాడు భాగవతాన్ని. ఓకే, సో సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం. రసం ఆలయం. ఆలయం అంటే ఏంటి? అన్ని కూడుకుని ఉన్నది ఒక అర్థం అయితే, రెండో అర్థం ఏంటి అంటే నిత్య ఆనందంలో ముక్త పురుషులకి కూడా రసాస్వాదన జరిగేదే భాగవతం. మనకి స్ట్రైట్ ఎగ్జాంపుల్ సుఖ మహర్షి. ద్రౌపద భాషలో చెప్తున్నారు. సుఖ మహర్షి ఏ సంస్కారం జరగలేదండి అతను. మనకి ఆల్మోస్ట్ జన్మ దగ్గర నుంచి 16 సంస్కారాలు జరుగుతాయి ప్రతి మానవుడికి. వివాహ సంస్కారం అనండి, గర్భాధాన సంస్కారం అనండి, జన్మత శౌచం అనండి, ఏంటి దీక్ష అనండి, ఉపనయనం అనండి. ఓకే, సుఖ మహర్షికి ఏ సంస్కారం జరగలేదు. ఎందుకు? అతడు ఆల్రెడీ పుట్టడమే అతడు జ్ఞాని, మొత్తం జ్ఞాని. అసలు మీకు తెలుసా సుఖ మహర్షి కదా, పార్వతీదేవి శివుణ్ణి పరమార్థం గురించి అడిగినప్పుడు శివుడు ఏం చెప్తున్నాడంటే అటు ఇటు చూస్తున్నాడు, ఇది ఎవ్వరికి వినడానికి వీల్లేదు. కాబట్టి ఒక చోటకి అడవిలో డీప్గా అడవిలోకి వెళ్ళి పార్వతికి చెప్పాడు. చెప్పగానే ఒక పక్షి, ఒక చిలక అక్కడ ఉండేది, అది చాలా ఆనందంతో ఎగిరిపోయింది. అప్పుడు శివుడు చూశాడు, అరేరే ఇది ఎవరికి అందకూడదే, ఈ పక్షి వినేసింది అయితే అని ఈ పక్షిని సంహరించడానికి శివుడు దాని వెనకల పరిగెట్టాడు. ఆ పక్షి ఏం చేసింది? వెళ్ళి వ్యాసదేవుడి భార్య గర్భంలోకి దూరంగానే శివుడు చూశాడు. అలాగా ఒక గర్భవతిని, లోపల శిశువుని చంపడం అధర్మం, ఏమిటి చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు నారదులు వారు చెప్తారు, ఎప్పుడైతే భాగవత జ్ఞానం వినిందో దానికి ఇంకా అన్ని అర్హతలు వచ్చేసాయి. ఓకే, దాన్ని నువ్వు అంటే చంపడం యాక్చువల్గా ఎందుకు చంపాలి అంటే, ఎందుకు అంటే ఎక్కడ మిస్యూజ్ అయిపోతుందో అని శివుడు అంటున్నాడు. దానికి అన్ని అర్హతలు వచ్చేసాయి, అది పూర్తి పరిపూర్ణ వచ్చేసాయి. సుఖ మహర్షి గురించి మనకి ఇంకో చోట పద్మపురాణం వస్తుంది. సుఖ మహర్షి ఎప్పుడైతే సో లోపల ఎప్పుడైతే ఈ సుఖుడు మొత్తం తెలిసిపోయింది, తను ఇంకొక శరీరాన్ని తీసుకోబోతున్నాడు, ఈ భౌతిక ప్రపంచంలోకి రాబోతున్నాడు, కానీ అతడు సత్యత్ ఆనందం పాటు ఇంకా కొంచెం ఉండిపోయింది సుఖుడికి. కానీ ఏమనుకుంటున్నాడు అంటే, అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు భాగవతంలో కపిల భగవానుడు చెప్పినప్పుడు
మూడో స్కందంలో వస్తుంది, తల్లి గర్భంలో శిశువు ఏంటేంటి ఆలోచిస్తుంది అని. సో అదృష్టవంతుడైన శిశువుకి ముందు 100 జన్మలు గుర్తొస్తాయి. గుర్తొచ్చి భగవంతుని శరణు వేడుకుంటుంది, నన్ను ఈ మాయలోకి మళ్ళీ పెట్టేశావే, నన్ను రక్షించు. శిశువు బయటకు రాగానే ఏమవుతుంది, అందుకనే ఫస్ట్ ఏడుస్తుంది. ఏడవగానే ఏమవుతుంది, శిశువుతో పాటు ఇంకొకటి వస్తుంది బయటకి, రెండువి మాయ వస్తుంది. చీచి నాన్న ముద్దు పెట్టుకోవడంలో ఆ మొత్తం బాధంతా ఎగిరిపోయింది, ఎత్తుకొని ఊపడంలో మొత్తం మర్చిపోయింది. మళ్ళీ స్టార్ట్. సో ఇవన్నీ శుకుడికి జ్ఞానం ఉంది, నేను బయటకి రాను. తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి నిరాకరించాడు. 16 ఏళ్ళు అయిపోయింది, బయటకు రావట్లేదు. సో వ్యాసదేవుడు వెళ్ళి చెప్తున్నాడు, నాయన తల్లి కష్టపడుతుంది, బయటకి రా. వచ్చాడు, బయటకు వచ్చాడు, ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. అందుకనే ఏ సంస్కారం జరగలేదు శుకుడికి. పరమజ్ఞాని, అలాంటి పరమజ్ఞాని కూడా అంత రసవత్తరంగా, అంటే ఏంటి, అంత ఆకట్టుకుంది భాగవతం. కృష్ణుడు అంటే రసపూర్ణుడు అని. రసాలు అంటే ఏమేమి రసాలు ఉన్నాయండి భాగవతంలో రాస్తారు, మొత్తం 12 రసాలు ఉన్నాయి. రౌద్రం, అద్భుతం, శృంగారం, హాస్యం, వీరరసం, దయ, దాస్యం, సఖ్యం, భయానకం, భీభత్సం, శాంతం, వాత్సల్యం. ఈ 2 కూడా రసభావన. ఓకే, రస అనగానే కనీసం 2 ఉండాలి. ఉత్తి రౌద్రం ఎలా ఉంటుంది, ఎవరి మీదో రౌద్రం అన్నాం, అంతేనా. ఉత్తి కోపం ఎలా ఉంటుంది, ఆ కోపం వచ్చిందంటే అక్కడ రెండో మనిషి ఉన్నాడు అని, అవునా. అలాగే ప్రేమ అనగానే ఇద్దరి మధ్య రసాస్వాదన అనేది జరుగుతుంది. ప్రేమ అంటే ఇద్దరి మధ్య, సేవ అంటే ఇద్దరి మధ్య, సఖ్యం అంటే ఇద్దరి మధ్య. రెండో ఉంది, ఒక్కడే ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. సో ఎప్పుడైతే కృష్ణుడు రసపూర్ణుడు అనగానే ఏంటి అంటే, ఆ రసంతో, రసం ఎవరితో రసం, సరైన రసం ఒకే జాతి వాళ్ళతోనే జరుగుతుంది. ఇప్పుడు ఎవరితో కుక్కల్ని పిల్లల్ని పెంచుకుని దాంతో అటాచ్మెంట్ అంటున్నారు, కానీ సరైన రసాస్వాదన మనిషితోనే అవుతుంది. భగవంతుడికి మనకి సమవామనం పదవారింలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే రసాస్వాదన ఎవరితో, భగవంతుడికి జీవులతో. ఎందుకు, ప్రతి జీవితం, ఎందుకంటే గుణమయ జీవుడు భగవంతుడు ఒకే కేటగిరీ. అతడు సచ్చిదానందం, జీవుడు, ప్రతి జీవుడు కూడా సచ్చిదానందం, అతని యొక్క అంశలే. కాబట్టి ఆ జీవుడికి భగవంతుడికి ఎప్పుడైతే రసాన్ని వచ్చిందో, ఓకే, నిరాకార తత్వం అంతా పక్కకు వెళ్ళిపోయింది. భగవంతుడి యొక్క సాకార తత్వం ఇక్కడే ఎంట్రీ అయిపోయింది. అవునా కదండి. రసమాలయం, రసం అనగానే ఇద్దరు అక్కడ, భగవంతుడికి అన్ని రసాలు. ఇందులో కొన్ని ఏమంటారు, ప్రేమ లక్షణాలు, కొన్ని నిజమైన ప్రేమ లేక మిగతా లక్షణాలు. ఈ రౌద్రం అనండి, భీభత్సం అనండి, భయానకం అనండి, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ నిజమైన ప్రేమ, ఈ ప్రేమ, కరుణ ఇవన్నీ లేని చోట ఇవన్నీ చూడగలుగుతాము. ఓకేనా. సో భగవానుడు జీవుల నడుమనే ఆధ్యాత్మిక స్థితి యందు రసభావము సంపూర్ణముగా ప్రకటన కాగలదు. మనం కృష్ణుడి యొక్క 64 గుణాలు అనుకున్నాం. అందులో లాస్ట్ 4 గుణాలు, ఒక గుణం ఏంటి అంటే కృష్ణుడికి భక్తులకి మధ్య ఉన్న రసాస్వాదం. అది మిగతా వాటిల్లో లేదు, మిగతా దేవతలు. కృష్ణుడు ఎప్పుడూ కూడా, అందుకని ఒక్క కృష్ణుడిని పెట్టుకోకండి, కొత్త కృష్ణుడు బొమ్మ పెట్టుకోకండి. పక్కన కనీసం గోవైనా ఉండాలి, ఓ నెమలైనా ఉండదు, పింఛమైనా ఉండాలి, పింఛం కదేంటది, వేణువైనా ఉండాలి, వంశీ ప్రియ సఖి, ఓకే, లేదా రాధారాణి ఉండాలి, గోపికలు ఉండాలి, గోపకులు ఉండాలి, నందుడు ఉండాలి, ఎవరో ఒకరు. ఎందుకంటే కృష్ణుడు అంటేనే రసపూర్ణుడు. సో ఆ రసం వల్ల, రసం లేని పండు వేస్ట్ అండి, అవునా కదా. ఇప్పుడు రసం లేకుండా పండు తిని చూడండి, గడ్డిలా ఉందంట, పక్కన పడేస్తుంది. ఎండిపోయిన పండు రసం. భాగవతం రసమాలయం, భాగవతం నిండా రసమే. దాని ఆలయం అంటే ముక్త పురుషులు కూడా ఈ రసాస్వాదన చేయగలరు. ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. పిబత ముహురహో,
ముహురహో అంటే ముహుహు అంటే ఎల్లప్పుడు ఎప్పుడు నిత్యం అనుకున్నాం కదా. రసికాహ రసికాహ అంటే ఎవరెవరికైతే ఈ రసాభావన ఉందో, రసాస్వాదం చేయగలరు. భావుకః భావుకః అంటే ఆ భావం ఉందో, మేధా సంపన్నులో నిజంగా ఇంటెలిజెంట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఈ రసాస్వాదన చేయండి. నిజమైన రసమాలయం ఈ భాగవతం, ఈ రసాన్ని ఆస్వాదన చేయండి అని ఈ శ్లోకం చెప్తుందండి. ఓకే, ముక్త స్థితి యందును ఆస్వాదనీయమైన ఆధ్యాత్మిక రసమును శ్రీమద్ భాగవతమునందు అనుభవించవచ్చునని ఈ శ్లోకంలో నిశ్చయంగా తెలుపబడుచున్నది. ఓకే, శ్రీమద్ భాగవతం వేద జ్ఞానం యొక్క పక్వ ఫలమగుటయే అందులకు కారణం. పండిన పండు కాబట్టి ఫుల్ జ్యూస్ తో కూడి ఉన్నారు. ఓకే, దీనిని సరి అయిన మూలము నుండి శ్రవణము చేయవలెను. సో ఫస్ట్ మనకి భాగవతం చెప్పింది సుఖదేవ గోస్వామి పరీక్షిత్. దీన్ని మళ్ళీ నైమిషారణ్యంలో సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్పాడు. ఇది ఒకళ్ళకి చెప్తున్నాడు. జ్ఞానం తెలిసిన వాడు ఆశించి వచ్చిన వాడికి ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అది అలా పరంపరలో ఈ జ్ఞానాన్ని సరైన రీతిలో రూపదేవ రాస్తారు. ఎవరైతే అంటే డబ్బుల కోసం భాగవత కథని చెప్తున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర భాగవత యొక్క పర్పస్ పక్కకి వెళ్ళిపోయింది. చాలా మంది ఇప్పుడు అదొక జీవనోపాధి కింద తీసుకుంటారు. అలాంటి చోట మనకి సరైన జ్ఞానం రాదు. ఏదైతే ఎలా అయితే సుఖ మహర్షి పరీక్షితుడికి చెప్పినప్పుడు అందరూ ఉన్నారు కదా, అందరూ ఉన్నప్పుడు ప్రత్యేకించి వేలు చూపించి ఎవరికి చూపిస్తున్నారు? సూత గోస్వామికి చూపించి సుఖ మహర్షి చెప్తున్నాడు. ఫ్యూచర్ లో ఈ సూత గోస్వామి మిగతా ఋషులందరికీ నేను చెప్పిన ఈ భాగవతాన్ని చెప్తాడు అని సూత గోస్వామిని స్ట్రైట్ గా అతడు సర్టిఫై చేసేసాడు. ఇంకా అర్థమైందా? మీరు అనొచ్చు ఎక్కడ పరంపర, సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్పింది కదా మనం చదువుతున్నాం. దానికి ఆథెంటికేషన్ ప్రమాణం ఏంటి? సుఖ మహర్షి ఎప్పుడైతే పరీక్షితుకు చెప్పాడో అతను చెప్తున్నాడు ఈ సూత గోస్వామి భవిష్యత్తులో ఈ భాగవతాన్ని చెప్తాడు. ఓకేనా అండి? సుప్రభుపాద వారు భగవద్గీతలో కూడా మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరైన పరంపరలో మనం దీన్ని ఓకే, ఇంకా కథలోకి వెళ్దామా? 4th నుంచి ఈ భాగవతం ఎలా వచ్చింది అనేది ఇక్కడి నుంచి మొదలవుతాం. ఓకే, భగవానుడు అతని భక్తుల ప్రీత్యర్థమై 1000 సంవత్సరముల కాలము పట్టు ఒక యజ్ఞమును నిర్వహించుటకు సౌనక ఋషి అధ్యక్షతన ఋషులందరూ పవిత్ర స్థలమైన నైమిషారణ్యమున ఒక మారు సమకూడిరి. ఈ శ్లోకంలో ఒక వర్డ్ ఉందండి, నైమిషే అనిమిష క్షేత్రే. అనిమిష క్షేత్రే అంటే అనిమిష అంటే కళ్ళు మూయని వాడు, కళ్ళే మూయని వాడు విష్ణు అండి. అంటే విష్ణువు ప్రీత్యర్థమైన, విష్ణువుకి ఇష్టమైన నైమిషారణ్యంలో ఏం జరిగింది? ఒక యజ్ఞాన్ని 1000 సంవత్సరాల యజ్ఞం కోసం ఋషులందరూ, సౌనకాది ఋషులు అంటే ఋషులందరికీ లీడర్ సౌనకుడు. సౌనకాది ఋషులందరూ అక్కడ పవిత్ర స్థలమైన నైమిషారణ్యంలో అందరూ ఒకసారి సమకూడి ఉన్నారు. ఈ నైమిషారణ్యం అనేది ఏంటో ఇక్కడ ప్రభుపాద వారు చెప్తారండి. విశ్వము యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విశ్వమంతయు నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రమును సృష్టించనని వాయవీయ తంత్రమునందు తెలుపబడింది. ఏంటి? విశ్వమంతా నిక్షిప్తమగు రీతిలో ఒక చక్రాన్ని నిర్మించాట బ్రహ్మదేవుడు. చక్రానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి? మధ్యలో ఉన్న పిడి, ఆ పిడే నైమిషారణ్యం. ఓకేనా? అసలు నైమిషారణ్యం భగవంతుడికి ఎందుకు అంత ప్రీతి అంటే అట్టి ఘనమైన చక్రము యొక్క పిడి నైమిషారణ్యంలో ప్రతిష్ఠించబడింది. ఓకే, సో ఈ నైమిషారణ్యం గురించి మనకి వరాహ పురాణంలో కూడా ఉంది. ఇంకొకటి, ఎందుకు విష్ణువు ప్రీత్యర్థమైన చోట యజ్ఞం చెయ్యాలి అంటే మనకి విష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏంటండి శ్లోకం? యజ్ఞానికి విష్ణువుకి ఏంటి సంబంధం ఏంటి? భగవద్గీతలో శ్లోకాలు. ఫస్ట్ శ్లోకం యజ్ఞార్థాత్ కర్మణో
అన్యత్ర లోకోయం కర్మబంధన తదహం యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంటేయ ముక్త సంగ సమాచార. అంటే యజ్ఞార్థాత్ యజ్ఞం గురించి కాకుండా అన్యత్ర ఏం చేసినా సరే అది మనల్ని కర్మబంధంలోకి లాగేస్తుంది. యజ్ఞము అంటే ఏంటండి? ఏంటి? భోక్తారాం యజ్ఞ తపసాం. అన్ని యజ్ఞాలకి భోక్తని యజ్ఞము అంటేనే విష్ణు. ఓకే, సో యజ్ఞము అనగానే విష్ణు. సో ఋషులందరూ ఏం చేశారు? విష్ణు ప్రీత్యర్థమైన ఆ నైమిషారణ్యంలో విష్ణు ప్రీతి కోసం ఎప్పుడైతే భగవత్ ప్రీతి జరుగుతుందో సమస్తము ప్రీతి చెందుతుంది. ఋషులందరూ చాలా గొప్పవాళ్ళు. యాక్చువల్లీ మనకున్న 5 రుణాలు ఋషి రుణం ఒకటి. ఎందుకు? మనం చూడండి, ఏ పురాణంలో ఏ కథ స్టార్ట్ చేసినా ఋషులు ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకు? జనాలందరూ కష్టాల్లో ఉన్నారు, ఈ కష్టాల నుంచి బయటపడేయాలి అంటే ఏమిటి మార్గం అని అడుగుతుంటారు. మన భాగవతం కూడా ఫస్ట్ చాప్టర్ పేరేంటి? ఋషుల ప్రశ్నలు. అంటే నిజమైన భక్తులు ఎవరు అంటే వీళ్ళే. భక్తి అన్నవాడు ఏంటంటే తనొక్కడే ఉద్ధరింపబడ్డం కాదు, ప్రతి ఒక్కళ్ళని అతడు ఉద్ధరించడానికే ప్రయత్నిస్తుంది. పరోపకారార్థం ఇదం శరీరం అని నేర్చుకున్నాం మనం చిన్నప్పుడు. గుర్తుంది అంటే ఏంటి? ఈ శరీరం ఉన్నదే పరులకి ఉపకారం చేయడం కోసం. సో ఈ ఋషుల కంటే ఘనమైన పరోపకారం చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో అందరి శ్రేయస్సు కోరి వాళ్ళు ఏం చేశారు? ఈ నైమిషారణ్యంలో వీళ్ళందరూ అక్కడ సమకూడారు. సమకూడి ఏం చేశారు, ఏంటి అడుగుతున్నారు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? హరే కృష్ణ.